ఆలస్యం చేయకుండా ఆర్ చీఫ్ గెస్ట్ టుడే ఆర్ ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది జస్ట్ లెఫ్ట్ స్పీకర్ మాత్రమే పనిచేస్తుంది. అరే మీరు నేనేం చెప్పినరా మీరు అదే అర్థమైంది. ఉసికే ఉడికిద్దామన్నావన్నా కాదు, ఆమెను పొగిడినో నీకు ఇంట్లో అన్నం దొరకదు కదా. ఓకే మైక్ ఆఫ్ అయింది. ఒక డైలాగ్ చెప్పన్నా, మా డైలాగ్ ఉసికే ఉసికే ఉడికిచ్చుడే. ఉష్కే ఉడికిచ్చుడే. మన నోరు తిరుగుతలేదు నాకు చక్కమని. సాయంత్రం అయితే చెప్తా, పొద్దున లేచిన నాలుక మందంగా ఉంది. బోర్ కొడుతున్నారా మీకు? అక్కడి నుంచి వచ్చేసినారు కూడా ఇక్కడ. బట్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఎవర్రా మీరు? ఈడు చిన్న మోతవరి, ఈయన మన ఫ్రెండ్. ఏజ్ అయిపోతుంది, అర్థమవుతుంది నాకు. అన్న నేను 28 అన్నావు. అదే ఇంత ముందుకే డిస్కషన్ అనవసరంగా హౌలాగా లెక్క టీ షర్ట్ వేసుకొని క్యాప్ వేసుకొని నేను. బట్ ఎనీవే కంగ్రాచులేషన్స్, చాలా బాగుండే. అండ్ సార్ మీరు కూడా మనం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం ఈవెంట్స్లోనే. నువ్వే ఏంద్రా ఏమవుతుంది ఇదంతా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. సిట్ కూర్చోండి. ఇదేంద్రా ఇది కూర్చోండి. ఈ స్కూల్ కాదు నాయన, టీచర్ కాదు నేను, కూర్చోండి. ఓకే, కంగ్రాచులేషన్స్ మద్రాశీధర్ సార్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ Z5. they've always been encouraging stuff like this. యాక్చువల్లీ ఎవరైనా రెవల్యూషన్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్ రెవల్యూషన్ వచ్చేసి మై విలేజ్ షోనే. ఎంతోమందికి ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఎందుకని చెప్తా, ఎందుకంటే మీకు అందరికీ ఎలెన్ షో తెలుసా? ఎలెన్ డీజెనరస్ షో. అది వన్ ఆఫ్ ద వరల్డ్ టాప్ మోస్ట్ టాక్ షో. దాంట్లో చాలామంది హాలీవుడ్ సెలబ్రిటీస్, ఆస్కర్ విన్నర్స్, ఎమీ అవార్డ్ వాళ్ళందరి గ్రహీతలు కూడా వాళ్ళు అక్కడ పిలుచుకుంటారు, మాట్లాడుకుంటారు. అక్కడ మై విలేజ్ షోని ఇన్వైట్ చేసినారు. ఎవరికి తెలియదు. అప్పుడు ఏమైంది? పాస్పోర్టా? అంటే బీయింగ్ లోకల్ ఈజ్ బీయింగ్ గ్లోబల్ అన్నదానికి అదే నిదర్శనం కదా. సో ఏ రోజైతే నేను అది విన్నానో నాకు ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ వితౌట్ మనం ఏదో ప్లాన్ చేసినందుకు కాదు. క్వైట్ ఆనెస్ట్లీ అది మోడెస్టీ కాదు, ఏది కాదు. మై విలేజ్ షో జరగడం కూడా ఇట్ వాజ్ రైట్ టైం రైట్ ప్లేస్ అనుకుంటా. ఎందుకంటే పెళ్లి చూపులు చేసినప్పుడు కూడా మేజర్గా ఇట్లా చెయ్యాలి, ఇది అవ్వాలి అనేది ఏం లేకుంటే నాకు వచ్చిన భాష ఇదే. అండ్ విజయ్ దగ్గర కూడా మాట్లాడినప్పుడు విజయ్కి చాలా సహజంగా వచ్చేది ఇట్లా హైదరాబాదీ స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ వస్తుండే. ఆ టైంలో మేము సింక్ సౌండ్ పెట్టినాం. సింక్ సౌండ్ పెట్టినప్పుడు డబ్బింగ్ అనే ఆస్కారం లేకుండే. వి డెంట్ వాంట్ టు డబ్ అగైన్, మళ్ళీ ఖర్చు అవుతుంది అని చెప్పి ఆలోచన. సో మొత్తము ఆ పెళ్లి చూపులు చూపించినప్పుడు కూడా చాలా స్క్రీనింగ్స్ జరిగినాయి. మధురా శ్రీధర్ సార్ వాజ్ ఆల్సో బిగ్ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ స్ట్రగుల్. అవన్నీ అయినప్పుడు చాలామందికి అర్థం కాలేదు, ఇది ఏంది, ఇది చాలా వెరైటీగా ఉంది, ఇది అసలు సీరియల్ లాగా ఉంది, ఇది అర్థమవుతలేదు. చాలా కామెంట్స్ విన్నాము. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నమ్మకం నాకు పోయింది, ఇది ఏదో చెత్తగా తీసినారా బాబు, నాకు అర్థమవుతలేదు అని చెప్పేసి నేను ఐ టుక్ ఇట్ ఈజీ. నెక్స్ట్ టైం అయినా కొంచెం మంచిగా తీయాలి అని చెప్పి చాలామంది అడ్వైస్ ఇచ్చినారు. అంత అయింది. అయిపోయాక అనుకోకుండా ఇదే రామానాయుడు స్టూడియోలో ఇక్కడనే ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్క్రీనింగ్ వేసిన తర్వాత, ఎన్నో మాటలు విన్న తర్వాత విజయవాడలో అక్కడ మేజర్ పల్స్ ఆఫ్ ద థియేట్రికల్ థింగ్ కదా సార్, ఆల్మోస్ట్ అక్కడ స్క్రీనింగ్ వేసేటప్పుడు మాత్రం చాలా భయపడ్డా. ఎందుకంటే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇదేమైనా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. అదే టైంకి మనకి డివిజన్ కూడా అయింది. ఆల్దో పొలిటికలీ నాకు మా నాన్న కూడా పాలిటిక్స్లో ఉండే, అవన్నీ ఉండే, చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా కానీ నాకు డివిజన్ అనేది అర్థం కాలే, ఎందుకు చేస్తున్నామని కూడా ఇది ఉండే నాకు. సో ఇది ఏంది, నేను ఇప్పుడు దీన్ని ఒక తెలంగాణ యాస అన్నది ఇది అనవసరంగా వివాదం అవుతుందా, విజయవాడలో రిసీవ్ చేసుకుంటారా లేదా? ఇట్ వాజ్ అ వెరీ పొలిటికలీ టెన్స్ టైం. ఆ టైంలో విజయవాడ పోవాలంటే కూడా ఒక భయం, ఎందుకంటే వాళ్ళకి అర్థం కూడా అవుతుందా అన్న జోన్లో ఉండే. అండ్ ఇక్కడ కూడా టాక్ ఏదో విధంగా ఉంది కదా అని స్క్రీనింగ్ వేసినప్పుడు విజయవాడ నేను వెళ్ళిన తర్వాత అక్కడ దెర్ వాజ్ అ తెలుగు యూనివర్సిటీ లెక్చరర్. ఐ థింక్ ఫర్గాట్ అ నేమ్ ఆల్సో, సీనియర్ లేడీ. ఆమె మొత్తం సినిమా చూసిన తర్వాత షీ హగ్డ్ మీ అండ్ షీ క్రైడ్. షీ సెడ్, ఎంత బాగా తీసావు నాన్న, మనసుకి హద్దుపోయింది.
అంటే ఉన్న డిప్రెషన్ పోయింది అంటే నేను ఆమె కాలు మొక్కిన. ఏంటంటే భాష కానీ యాస కానీ మనుషుల్ని కలుపుకోవాలి, విడదీయొద్దు ఎప్పుడు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్. సో మై విలేజ్ షో కానీ ఈ తెలంగాణ సినిమా రావడం కానీ ఇట్ ఈస్ షోకేసింగ్ మోర్ ఆఫ్ అవర్ కల్చర్. ఎప్పుడు కానీ గ్రేడియంట్ ఉంటుంది కానీ లైన్ ఉండదు. మనం మన అండర్స్టాండింగ్ కోసం గీతలు గీస్తాం కానీ ఇట్స్ అ గ్రేడియంట్. చాలా బ్యూటిఫుల్గా ఫ్లో అవుతుంది లాంగ్వేజ్ కానీ కల్చర్ కానీ. సో ఇట్లాంటి సినిమాలు రావడంతో ఐ థింక్ వీఆర్ అండర్స్టాండింగ్ మోర్ అబౌట్ అవర్ సెల్ఫ్స్, మన కల్చర్ కానీ. అండ్ ఐ థ్యాంక్ ఆల్ దీస్ పీపుల్ ఫర్ ఎంకరేజింగ్ అస్. రైట్ టైం రైట్ ప్లేస్, అంతకు తప్పితే ఏం చెప్పలేము. అండ్ బిగ్గెస్ట్ రెవల్యూషన్ పెళ్లి చూపుల కంటే మై విలేజ్ షోనే మనని గ్లోబల్ స్టేజ్లో తీసుకెళ్లే చిన్న యూట్యూబ్ థింగ్. మీరు ఇవాళ అన్నారు కదా మేము ఫోన్తో స్టార్ట్ చేసినాం ఇవాళ రెడ్ హీలియం అని. రెడ్ హీలియం లేదు, ఆరి అలెక్సా లేదు. మీ డిటర్మినేషన్ ఏదైతే ఉందో ఈ కెమెరాల కంటే చాలా మించిందని నేను నమ్ముతున్నాను. అండ్ అనిల్ అయితే ద ఎనర్జీ, ఆయన ఎంత గ్రౌండెడ్గా ఉంటాడు అండ్ ఆల్సో ఆయన ఏదైతే మనసు వైపు మాట్లాడతాడో డెఫినెట్లీ ఆ పర్సనాలిటీకి ఎట్టి పరిస్థితుల్లో ఒక అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. గ్యారంటీగా ఐఎమ్ టెలింగ్ దట్ హీల్ షైన్ మచ్ బ్రైటర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇంతకంటే చెప్పేది ఏం లేదు. నన్ను కూడా ఒక చిన్న పార్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ దాంట్లో నేను కూడా ఫ్రీగా వాయిస్ ఓవర్ ఇస్తా. దర్శన్ ఊకే ఇంత పొగడకండి, ఏదో ఇది అసలు నాకు నచ్చలే. ఈ వాయిస్ కావాలన్నా తీసుకోండి, ఇస్తా నేను. దర్శన్ 3 సార్లు పేరు చెప్పుడేంది అసలు నాకు అర్థమవుతలే. ఇప్పుడే విశ్వాకి కూడా ఫోన్ చేస్తా, వాడు వాయిస్ ఇస్తాడేమో ఒకసారి. ఇప్పుడే కంగ్రాట్స్ చెప్తాడు విశ్వాకి కూడా ఒకసారి. నేను చెప్పిన మనోనికి విశ్వాకి ఇగో అనిల్ మన మై విలేజ్ షో ది సిరీస్ నువ్వు అట నెక్స్ట్ దానికి ఫ్రీగా వాయిస్ ఓవర్ అట్టిస్తావా ట్రైలర్? నేను అనిల్కి మొన్న చెప్పిన, నేను ఏమన్నావు? హీరో ఛాన్స్ ఇస్తే చెప్పని చెప్పిన. అట్లా అంటావా? ఇగో బెదిరించుడే. సరే, ఆల్ ద బెస్ట్ అని చెప్పు. ఆల్ ద బెస్ట్ అనిల్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సాయంత్రం ఏమైనా ట్వీట్ ఎత్తునుగా సాయంత్రం. నేను ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసాను ట్విట్టర్ దే నీకు. ఓకే సరే, చేస్తా. సో అట్లుంటుంది. వీఆర్ ఆల్ వన్ బిగ్ ఫ్యామిలీ అండ్ ఐ హోప్ ఇట్ ఆల్వేస్ ఈజ్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తరుణ్. ఏంద్రా మీ లొల్లేంద్రా అసలు? అయిపోయింది, వాళ్ళ నాన్న హీరో అవుతుండని చెప్పి ఆయన నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ మ్యామ్. మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. దీని తర్వాత నా లైఫ్లో ఏమవుతుందో నాకు తెలియదు కానీ పొగుడుతుంది. ఇట్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇవాళ తరుణ్ గారిని కలవడానికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ ట్రెండింగ్ మీమర్ అఖిల్ ఈస్ హియర్. ఓకే, సో వచ్చి స్టేజ్ మీదకి మీరు హ్యాపీగా కలవచ్చు. ఆ రోజు ఈ నగరానికి ఏమైంది 2.0 అప్పుడు మీరు కలవలేకపోయినారు. అండ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యూర్స్. హ్యాపీగా ఒక ఫోటో తీసుకొని 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోవచ్చు. మేము కలుస్తూనే ఉంటాం. ఇది కొత్త ఇంతవరకు చెప్పు. షూ గుంజుకుంటాడు ఇట్లా అని చేసి. ఏదో నా ఆడిషన్ రమ్మన్నా రాలే అంతా నీ అలా అంటే నేను కూడా షూట్లో బిజీ ఉన్నా అన్న కొంచెం. బట్ సారీ రే. ఏంది కండక్టర్ లెక్క పైసలు పెట్టుకొని తిరుగుతావా? క్యారీ చేస్తున్నా. ENA2లో కొంచెం ఏదో కొంచెం పైసలు ఇస్తారు. ఇయ్యరు, పూకడిగా వేసుకుంటావు అన్ని. మేము నీకు తెలియదు. ENA2 అన్న మనకి ఇవన్నీ అంటే ఇయ్యా అన్నట్టు. ENA2 రిపీట్ హై బడ్జెట్ ఎట్లుండాలి, మొత్తం ఇచ్చి పడేయాలి. పైసలు కూడా చూడు ఎట్లా బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. సరే, సో నెక్స్ట్ కాస్ట్యూమ్స్ అవన్నీ కొనుక్కోవాలి. నెక్స్ట్ షూట్కి తర్వాత యాక్టర్ అయిపోవాలి, తర్వాత పొలిటీషియన్ అయిపోవాలి. సీఎం అయిపోయింది. అమ్మో నాయన, ఫ్యూచర్ ప్లానింగ్ ఉందన్న నాకు కూడా. కొంచెం చూడండి, మంచి క్యారెక్టర్. మంచి క్యారెక్టరే చూస్తా. బట్ థ్యాంక్ యూ. నా ఎందుకు వచ్చిందంటే పని చేస్తున్నావా లేదా రా, నువ్వు అనవసరంగా ఈవెంట్లోకి వస్తున్నావు అని అడగనీకి వచ్చిండు అంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఆ రోజు ENA2 అనౌన్స్మెంట్లో నాకు యాక్టింగ్ రోల్ ఇస్తా అని అనౌన్స్మెంట్ చేసావు, సెకండ్ అనౌన్స్మెంట్ లాగా. వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నువ్వు ఆడిషన్ మంచిగా చేస్తే. థ్యాంక్ యూ అన్న, అది కూడా రాసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు టీమ్, మూవీ టీమ్. బిగ్ సక్సెస్ టు యూ. నీ ఆల్ ద బెస్ట్ ఎవరు అడగలే అన్న. యాక్టర్ అన్న, ఎంకరేజ్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్